మేము ఢిల్లీకి రాసినాం, అపేక్స్ కౌన్సిల్ మాట్లాడినాం, కేఆర్ఎంబీలో మాట్లాడినాం అంటే మీరు లెటర్ రాస్తా పోతా ఉన్నారు. మరి మీరేమో ఒక వైపున లెటర్ రాస్తా పోతున్నది దానికి మాత్రమే పరిమితం అవుతా ఉన్నారు. మరి ఇదే రాయలసీమకి సంబంధించి కూడా, రాయలసీమ లిఫ్ట్కి సంబంధించి కూడా ఆనాడు ఏపీ ప్రభుత్వంలో 44,000 కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నారు. సో డెఫినెట్గా కంబైన్డ్ స్టేట్, దానికోసం తెలంగాణ తెచ్చుకున్నాం. మరి తెలంగాణ వచ్చిన తర్వాత 44 90 అయింది కదా. ఒకటి రెండు అధ్యక్ష మరి మీరు లెటర్లకు పరిమితం అయితే రాయలసీమ లిఫ్ట్ కూడా ఏ పర్మిషన్ లేవు కదా అన్న. అయినా కూడా పార్టీ కడతా ఉన్నప్పుడు 10 సంవత్సరాల నుంచి పాలమూరు పార్టీ ఎందుకు కట్టలేదు? మరి పర్మిషన్ వాళ్ళకి మనకు లేదు కదా. వై అంటే దే ఆర్ ఎఫిషియెంట్ ఫర్ ఇన్ఎఫిషియెంటా? వై వాట్ ఫర్? ఎందుకలా? డెఫినెట్గా వాళ్ళకు కూడా ఏదానికి పర్మిషన్ లేవు కదా. మీరు కూడా పాలమూరు సంబంధించి అంటే పాలమూరు సంబంధించి మీరు కేంద్ర ప్రభుత్వానికి ఇన్ని చట్టాలకు మద్దతు ఇచ్చి ఎన్విరాన్మెంటల్ క్లియర్ తెచ్చుకోవడానికి 10 సంవత్సరాల ఎందుకు ఎప్పుడు వచ్చింది? ఎందుకు పూర్తి కాలే? ఒకవైపున కాళేశ్వరము 1,00,000 కోట్లు ఖర్చు పెట్టేమో మీరు 3-4 సంవత్సరాలు పూర్తి చేసిండ్రు. మళ్ళీ అదే పాలమూరు సంబంధించి మళ్ళీ 18 లక్షల ఎకరాలకు సంబంధించి ఇదెందుకు పూర్తి కాలే? మరి వాటికి పర్మిషన్, వీటికి పర్మిషన్స్ లేవు. ఇదెందుకు పెండింగ్గా ఉంది అంటే డెఫినెట్గా అధ్యక్ష ఇప్పుడు ఏం చెయ్యాలో అక్కడ చెయ్యకుండా ఇప్పుడు ఇంత స్పష్టంగా మా గౌరవ ఇరిగేషన్ మంత్రి గారు మాట్లాడినరు, ఫైనాన్స్ మినిస్టర్ గారు మాట్లాడినరు, సీఎం గారు కూడా మాట్లాడారు. ఆంధ్ర ఏపీ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా వీడియోలో ఒక అడుగు ముందుకేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇట్స్ అన్ ఎవిడెన్స్. ఇంత ఉన్న తర్వాత ఇంకా బుకాయించేటువంటి మాట్లాడుతూ ఈ రోజున ఒక మాట మాట్లాడారు. హరీష్ రావు గారు ఒప్పుకుంటారా? ఇరిగేషన్లో అవినీతి జరగలేదన్న మాట ఒప్పుకుంటారు అధ్యక్ష? ఒప్పుకుంటారు అధ్యక్ష? ఐ విల్ షో విత్ ఎవిడెన్స్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఎలా రైతాంగం కోసం తపన పడుతున్నట్టుగా ఈరోజు ప్రజల కోసం మేలు చేస్తున్నట్టుగా గొప్పగా తెగ బాధపడిపోతా ఉన్నారు. దీనికోసం తెలంగాణ తెచ్చుకున్నది అధ్యక్ష.